పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో వరుస ఘటనలు అస్తవ్యస్త పరిస్థితికి దర్పణం పడుతున్నాయి. అధికారుల ఇష్టారాజ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. పాలక మండలిని ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్న ఏలిన వారి తీరుకు అనేక ఘటనలు ఉదంతంగా మారాయి. సీఎం చంద్రబాబు కోప్పడినా మందలించిన పరిస్థితి అదుపుకు రాకపోవటం శ్రీవారి భక్తులను ఆందోళనకు గురిచేసే అంశంగానే చెప్పుకోవాలి. చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వంలోని పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. కేవలం అధికారుల నిర్లక్ష్యంతోనే 5 ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. పైగా తప్పును ఒప్పుకోవాల్సిన బిఆర్ నాయుడు అందుకు భిన్నంగా కొన్ని కామెంట్స్ చేశారు. సారీ చెప్పితే చచ్చినోళ్లు వస్తారా అన్న కామెంట్ ఆయన అహంభావానికి ఉదాహరణగా నిలిచింది. పైగా సీఎం చంద్రబాబు పర్యటనలో ఉండగానే ఆయన ఎదురుగానే చైర్మన్ ఈవో నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవటం టీటీడీ ప్రతిష్టను దిగజార్చింది. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం అయితే ఆలయ నిర్వహణ తీరుపైనే తీవ్ర విమర్శలకు తావిచ్చింది. వ్యవస్థలను సరిగ్గా నడిపిస్తున్నారా లేక అవినీతి కోసం మేనేజ్ చేస్తున్నారా అన్న అనుమానాలకు కూడా అవకాశం ఇస్తూ జనంలో తీవ్ర చర్చకు దారితీసింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన లడ్డు కల్తీ వ్యవహారంపై సిట్ వేసినా కూడా ఎందుకో జనంలో విశ్వాసాన్ని కలిగించలేకపోయారు. నలుగురిని అరెస్ట్ చేసిన తర్వాత కొన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. లడ్డు కాంట్రాక్ట్ నుంచి సబ్ కాంట్రాక్ట్ కు ఎలా వెళ్లిందో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. మార్కెట్ రేటు కంటే తక్కువకు నెయ్యి సరఫరా చేయటం అంటే ఎంత కల్తీ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఏడాదే లడ్డు పోటులో జరిగిన అగ్ని ప్రమాదం భద్రతా లోపాన్ని కొట్టొచ్చినట్లు చూపించింది. అలాగే లడ్డు కౌంటర్ దగ్గర అగ్ని ప్రమాదం చోటు చేసుకుని భక్తులు పరుగులు తీయాల్సిన దుస్థితి ఏర్పడింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధిలో ఇలా వరుస విషాదాలు చోటు చేసుకోవటంపై కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టి మందలించిన టీటీడీ పెద్దల తీరులో మార్పు రాలేదు. ఇప్పుడు తాజాగా టీటీడీ బోర్డు సభ్యుడొకడు దర్శనం చేసుకుని వస్తూ ఉద్యోగిని దుర్భాషలాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. అత్యంత పవిత్రమైన మహాద్వారం దగ్గర బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ బూతు పురాణం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇలాంటి వారికి టీటీడీలో అవకాశం ఇవ్వటం ఏమిటని సామాన్య భక్తులు ప్రశ్నిస్తున్నారు. టీటీడీ ఉద్యోగుల నిరసనతో వేరు గత్యంతరం లేక సభ్యుడు నరేష్ కుమార్ తో మొక్కుబడిగా క్షమాపణ చెప్పించారు. ఒక సభ్యుడి అభ్యంతరకర ప్రవర్తనపై చైర్మన్ బిఆర్ నాయుడు పల్లెత్తు మాట కూడా అనకపోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. బీజేపీ నాయకుడైన మరో సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నీ తానై చూసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. మరోపక్క తిరుమలలో వీఐపీ దర్శనం కల్పిస్తామని మహారాష్ట్రకు చెందిన 4 భక్తుల నుంచి 70,000 రూపాయలు దండుకొని 300 రూపాయల టికెట్లు చేతిలో పెట్టిన ఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. పైగా అలాంటి సంఘటనలు రోజుకొకటి అయినా నమోదవుతున్నాయి. అయినా విజిలెన్స్ చర్యలు మాత్రం అంతంతగానే ఉంటున్నాయి. తిరుమల బోర్డు నిర్వహణపై ప్రభుత్వ నిష్క్రియ పర్వం అందరికీ ఆగ్రహం తెప్పిస్తోన్న మాట వాస్తవం. రోజు 1,00,000 మంది భక్తులు దర్శించుకునే అత్యంత ప్రతిష్టాత్మక ఆలయంలో పాలన గాడి తప్పుతున్నా, అవినీతి రాజ్యమేలుతున్నా ఎందుకు పట్టించుకోరన్న $1 మిలియన్ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి తిరుమలను ఎవరు కాపాడుతారు? వెంకన్న స్వామి, పాలకులకు ఇకనైనా మంచి బుద్ధి ప్రసాదించు స్వామి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.